ఈరోజు మన చర్చకు స్వాగతం. మన శ్రోతొకరు పంపిన కొన్ని ఆసక్తికరమైన సమాచారం మన ముందుంది. ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. మనం దేవుణ్ణి నమ్ముతాం, ప్రార్థనలు చేస్తాం, కాని జీవితంలో కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మన విశ్వాసం సవాలుకు గురవుతోంది. దేవుడిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనిపిస్తుంది కదా. ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. సరిగ్గా చెప్పారు. ఈ సమాచారం ఈ సమస్యను రెండు ప్రధాన భాగాలుగా విడదీసి చూపిస్తుంది. మొదటిదేంటంటే, విశ్వాసానికి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు అంటే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, వీటికి మధ్య ఉన్న అసలు సంబంధమేమిటి? రెండవది బహుశా ఇంకా ముఖ్యమైనది, మనం తరచుగా వాడే శరణాగతి అనే పదానికి మనలో తెలియకుండానే పెరిగే అంచనాలకు మధ్య ఉన్న తేడా. ఈ రెండింటినీ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే చాలా గందరగోళం ఏర్పడుతోంది. నిజమే, ఆ తేడాను తెలుసుకోవడమే కీలకమనిపిస్తోంది. ఈ సమాచారం ఒక ప్రశ్నా జవాబుల రూపంలో ఉంది కాబట్టి మనం కూడా అదే పద్ధతిలో లోతుగా విశ్లేషిద్దాం. మరి అందరినీ వేధించే మొదటి ప్రశ్నతోనే మొదలుపెడదామా? దేవుడిపై అపారమైన నమ్మకం ఉన్నవారికి కూడా కష్టాలు, అనారోగ్యాలు ఎందుకొస్తాయి? ఈ సమాచారం మొదట్లోనే ఒక విషయాన్ని చాలా సూటిగా, స్పష్టంగా చెబుతుంది. నమ్మకమనేది సమస్యలు రాకుండా ఆపే ఒక మ్యాజిక్ షీల్డ్ కాదట. అందులో ఉన్న వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది. నమ్మకం మనల్ని సమస్యల్నుంచి తప్పించదు, సమస్యలను సరిగా ఎదుర్కొనే శక్తి ఇస్తుంది. ఇది చాలా చిన్న తేడాగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే అది విశ్వాసం యొక్క మొత్తం ప్రయోజనాన్నే మార్చేస్తుంది. మనం విశ్వాసాన్ని ఒక రక్షణ కవచంలా చూసినప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఆ కవచం పనిచెయ్యలేదని నిరాశపడతాం. అవును, ఫెయిల్ అయిందని అనుకుంటాం. కాని విశ్వాసాన్ని ఒక అంతర్గత బలంగా చూసినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆ బలాన్ని ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది. అంటే ఇది విశ్వాసాన్ని నిష్క్రియాత్మకమైన రక్షణ నుండి క్రియాశీలమైన శక్తిగా మారుస్తుందన్నమాట. సరిగ్గా ఇదే ఆలోచన ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది గదా. ఈ సమాచారంలో ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తికి రోగాలు వస్తాయా అనే ప్రశ్నుంది. దానికి సమాధానం దాపరికం లేకుండా అవునో వస్తాయనుంది. ఇది చాలామంది ఊహించేదానికి భిన్నంగా ఉంది. అవును, ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది మన శరీరాన్ని అతీత శక్తిగా మార్చదు. మన భౌతిక శరీరం దాని నియమాలకు లోబడే పనిచేస్తుంది. కాని ఆధ్యాత్మికత చేసే అసలైన పని వేరు. ఏంటది? అది అనారోగ్యం వచ్చినప్పుడు మన స్పందనను పూర్తిగా మారుస్తుంది. సాధారణంగా అనారోగ్యం రాగానే భయం, ఆందోళన, నాకే ఎందుకొచ్చింది అనే నిరాకరణ మొదలవుతాయి. కాని ఈ సమాచారం ప్రకారం ఆధ్యాత్మిక దృక్పథమున్న వ్యక్తి ఆ బాధలో కూడా సమతుల్యతను కోల్పోడు. దాన్ని స్వీకరించే శక్తిని పొందుతాడు. అంటే బయట ఏమి జరుగుతుందనే దానికంటే దానికి లోపల మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే ముఖ్యం అన్నమాట. సరిగ్గా అదే. ఈ స్పందన అనే ఆలోచనే మనల్ని మరో కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. సమస్యలు దేవుడు మనల్ని శిక్షించడానికి పంపినవా? ఇది చాలామందికొచ్చే సందేహం. సమాచారం దీన్ని ఖండితంగా వ్యతిరేకిస్తోంది. కాదు, సమస్యలు శిక్షలు కాదు, సందేశాలు. కాని ఒక సాధారణ వ్యక్తికి కష్టమొచ్చినప్పుడు అది శిక్షలాగే అనిపిస్తుంది కదా. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి దీన్ని సందేశంగా ఎలా చూడగలడు? చాలా మంచి ప్రశ్న. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మన శరీరంలో ఎక్కడైనా నొప్పి వస్తే అది శరీరం మనల్ని శిక్షిస్తోందని అనుకోము కదా. అనుకోము. లోపల ఏదో సరిగ్గా లేదు, గమనం పెట్టు అని శరీరం పంపుతున్న సందేశంగా తీసుకుంటాం. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సరిగ్గా అలాగే జీవితంలో వచ్చే సమస్యలు కూడా నీ జీవన విధానంలో, నీ ఆలోచనా ధోరణిలో ఏదో మార్పు అవసరం అని విశ్వం పంపుతున్న సందేశాలు. దేవుడొక కఠినమైన జడ్జిలా శిక్షించడు, ఒక గురువులా సరిదిద్దుతాడు అని ఈ సమాచారం చెబుతోంది. అవును, ఆ పోలిక చాలా బావుంది. శరీర నొప్పి ఒక సందేశమైనట్లే జీవితంలోని బాధ కూడా ఒక సందేశం. ఇది మంచివాళ్లకే ఎందుకు కష్టాలు వస్తాయి అనే శాశ్వతమైన ప్రశ్నకు కూడా దారితీస్తుంది. అవును, దాని గురించి కూడా ప్రస్తావించారు. ఈ సమాచారం ప్రకారం కష్టాలు మంచి చెడు అనే లేబుల్ చూసి రావట, అవి జీవిత ప్రవాహంలో ఒక భాగం. నిజమే. అయితే ఒక మంచి వ్యక్తికి, చెడ్డ వ్యక్తికి కష్టమొచ్చినప్పుడు దాని ఫలితం వేర్వేరుగా ఉంటుంది. ఒక చెడ్డ వ్యక్తికి కష్టమొస్తే అతను బహుశా మరింత కఠినంగా మారొచ్చు. కాని మంచివారికొచ్చే కష్టం వారిని లోపలికి చూసేలా చేస్తుంది. అది వారి అహంకారాన్ని కరిగిస్తుంది.
ఒక ఉదాహరణ చెప్పగలరా? చెప్పాలంటే ఎంతో విజయవంతమైన ఒక వ్యాపారవేత్త అనుకోకుండా నష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఆ కష్టం తనని డబ్బు, హోదాకు మించి జీవితంలో ఏది ముఖ్యమో ఆలోచింపజేయవచ్చు. అదే అహంకారం కరగడమంటే. ఆ కష్టం రాకపోతే బహుశా ఆ వ్యక్తి ఎప్పటికీ ఆ ఆత్మపరిశీలన చేసుకునేవాడు కాదేమో. దాన్ని చూసే విధానం అద్భుతంగా ఉంది. కష్టం ఒక గురువుగా మారుతుందన్నమాట. దేవుని హెచ్చరికల గురించి కూడా ఈ సమాచారం ప్రస్తావించింది. మనం దేవుని హెచ్చరిక అంటే ఏదో ఆకాశవాణిలా పెద్దగా వినిపిస్తుందని అనుకుంటాం. అలా అనుకుంటాం. కాని ఇక్కడ చెప్పిన ప్రకారం ఆ హెచ్చరికలు చాలా సూక్ష్మంగా ఉంటాయట. ఒంట్లో ఏదో చిన్న నలతగా అనిపించడం, ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది అనే చిన్న ఆలోచన రావటం. లేదా బయల్దేరుతుంటే ఇప్పుడొద్దు, కాసేపాగు అని లోపల్నుంచి అనిపించడం. ఇలాంటివి. మనం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాం. ఇది విశ్వాసమనే చట్రంలో వ్యక్తిగత బాధ్యతను గుర్తుచేస్తోంది. ఖచ్చితంగా. అంతా దేవుడే చూసుకుంటాడు అని కూర్చోవడం కాదు, దేవుడిచ్చే సూక్ష్మమైన సూచనలను గమనించే సున్నితత్వాన్ని పెంచుకోవాలి. ఇదే మనల్ని భక్తి, వైద్యం అనే అంశానికి తీసుకొస్తుంది. భక్తి ఉంటే డాక్టర్ అవసరం లేదా అనే ప్రశ్నకు సమాధానం అవును, ఖచ్చితంగా అవసరం అని చాలా స్పష్టంగా ఉంది. అవును, ఆ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. అంటే దేవుడా రక్షించు అని ఇంట్లో కూర్చోకుండా దేవుడు పంపిన డాక్టర్ దగ్గరికి మనం కూడా వెళ్లాలన్నమాట. చాలా ఆచరణాత్మకమైన ఆలోచనిది. ఖచ్చితంగా. ఎందుకంటే డాక్టర్ కూడా దేవుడి సాధనమే అని ఈ సమాచారం చెబుతోంది. ఇది ఆధునిక వైద్యాన్ని, ఆధ్యాత్మికతను చాలా అందంగా కలుపుతుంది. నిజమే. ఇది భగవద్గీత సారాంశానికి కూడా దగ్గరగా ఉంది. దేవుడు లోకల అంతరాత్మ రూపంలో మార్గనిర్దేశం చేస్తాడు, బయట మనుషుల రూపంలో సహాయం చేస్తాడు. వైద్యుడు ఆ సహాయంలో ఒక భాగం. చూడండి, మొదటి భాగంలో మనం సమస్యల పట్ల మన స్పందన ఎంత ముఖ్యమో చర్చించాం. ఈ స్పందన అనే ఆలోచనే మనని రెండో కీలకమైన అంశానికి తీసుకొస్తుంది. అదే ఈ సమాచారంలో చెప్పిన శరణాగతి. ఎందుకంటే శరణాగతి అనేది అంతిమంగా మన స్పందనను మార్చుకోవడమే కదా. సరిగ్గా పట్టుకున్నారు. అక్కడికి వస్తున్నాం. ఈ సమాచారంలో అత్యంత శక్తివంతమైన భాగం ఇదే. శరణాగతికి, అంచనాలకి మధ్య ఉన్న తేడాను వివరించడం. చాలామంది శరణాగతిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అంతా దేవుడికే వదిలేశాను, నాకేమీ బాధ్యత లేదు అనుకోవడమే శరణాగతి అని భ్రమిస్తారు. అవును, ఒక రకమైన నిష్క్రియాపరత్వం అనుకుంటారు. కానీ ఈ సమాచారం ప్రకారం అది నిర్లక్ష్యం, శరణాగతి కాదు. మరి అసలైన శరణాగతి అంటే ఏమిటి? శరణాగతి అంటే ఏం జరిగినా నేను దేవుణ్ణి వదలను అనే దృఢమైన స్థితి. ఇది బాధ్యతల నుండి పారిపోవడం కాదు. ఆ బాధ్యతలను ప్రశాంతమైన మనస్తో నిర్వర్తించడం. దీన్ని ఒక పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థి కోణం నుంచి చూద్దాం. సరే. రాత్రింబవళ్లు కష్టపడి చదవడం విద్యార్థి బాధ్యత. అది చెయ్యాలి. నేను నా వంతు కృషి చేశాను, ఫలితం ఎలా వచ్చినా స్వీకరిస్తాను అనుకోవడం శరణాగతి. బాహ్య పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా మన అంతర్గత స్థిరత్వాన్ని కాపాడుకోవడమే దాని సారాంశం. అద్భుతమైన ఉదాహరణ. మరి అంచనాలు దీనికి ఎలా భిన్నమైనవి? అదే విద్యార్థి ఉదాహరణే తీసుకుంటే? అదే విద్యార్థి, నేనిన్ని పూజలు చేశాను, ఇన్ని గుడులు తిరిగాను, కాబట్టి నాకు ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అననుకోవడం. అది అంచనా. ఓ, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి నా జీవితంలో అన్నీ నేను కోరుకున్నట్లే జరగాలి అనే భావనే అంచనా. ఇది చాలామంది పడే ఉచ్చు. ఈ సమాచారంలో ఆ రెండింటి మధ్య తేడాను కొన్ని జంట పదాలతో పోల్చారు. అవి చాలా శక్తివంతంగా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దామా? మొదటిది, శరణాగతి ఒక విశ్వాసం, అంచనాలు ఒక ఒప్పందం. ఒప్పందం అనే మాట చాలా ఆసక్తికరంగా ఉంది. ఒప్పందం లేదా డీల్ అంటే, దేవుడా నేన్నీకు ఈ పూజ చేస్తాను, నువ్వు నాకు ఆ ఉద్యోగం ఇవ్వు. ఒక వ్యాపార లావాదేవీలాగా. సరిగ్గా. మనం దేవుణ్ణి ఒక సర్వశక్తిమంతుడిగా కాకుండా మన కోరికలు తీర్చే ఒక మేనేజర్గా చూస్తున్నాం. విశ్వాసం అలా కాదు, అది షరతుల్లేని నమ్మకం. ఫలితంతో సంబంధం లేకుండా నేను నిన్ను నమ్ముతాను అనేది విశ్వాసం. రెండోది, శరణాగతి అంగీకారం, అంచనాలు నియంత్రణ. ఇది కూడా చాలా లోతైనది. అంటే అంచనాలు పెట్టుకోవడం ద్వారా మనం జీవితాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నామా? అవును. జీవితం ఎప్పుడూ మన అదుపులో ఉండదు. కాని అంచనాలు పెట్టుకున్నప్పుడు జీవితాన్ని మన అదుపులకు తెచ్చుకోవాలని చూస్తాం. నా పెళ్లి ఈ వ్యక్తితోనే జరగాలి, నాకు ఈ సంవత్సరంలోపే ప్రమోషన్ రావాలి. ఇవన్నీ జీవిత ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నాలే. అది జరగనప్పుడు తీవ్రమైన నిరాశ కలుగుతుంది. అవును. శరణాగతి అంటే ప్రవాహంతో పాటు ప్రయాణించడం. ఏది వస్తే దాన్ని స్వీకరించడం, అంగీకరించడం. ఇక చివరిది శరణాగతి స్వేచ్ఛ,
అంచనాలు బంధనం. ఈ బంధనమనే మాటను కొంచెం వివరిస్తారా? అది మనని ఎలా బంధిస్తుంది? తప్పకుండా. నాకు ప్రమోషన్ రావాలి అనే అంచనా పెట్టుకున్నామనుకోండి, అది వచ్చే వరకు మనసులో నిరంతరం ఆందోళన, భయం. నిజమే. అంటే మనం ఆ అంచనాకు బందీ అయిపోయామన్నమాట. ఒకవేళ ప్రమోషన్ వచ్చినా తర్వాతి ప్రమోషన్ ఎప్పుడు అనే కొత్త బంధనం మొదలవుతుంది. అంటే అంత ఉండదు. ఉండదు. మన సంతోషం, మన ప్రశాంతత ఎప్పుడూ భవిష్యత్తులో వచ్చే ఒక ఫలితంపై ఆధారపడి ఉంటాయి. అదే శరణాగతిలో నేను నా పనిని ఉత్తమంగా చేస్తాను, ఫలితం ఏది వచ్చినా నా ప్రశాంతతను కోల్పోను అనుకుంటారు. అక్కడ మనసు స్వేచ్ఛగా వర్తమానంలో ఉంటుంది. అదే నిజమైన స్వేచ్ఛ. అయితే మనుషులుగా అంచనాలు పెట్టుకోవటం సహజం గదా? పూర్తిగా అంచనాలు లేకుండా జీవించడం సాధ్యమేనా? అలా పెట్టుకోవటం తప్పా? చాలా మంచి పాయింట్. ఈ సమాచారం కూడా అదే చెబుతోంది. అంచనాలు కలిగి ఉండటం తప్పు కాదు, అది మానవ సహజం. వాటిని గుర్తించకపోవటమే సమస్య. ఓ. ఇక్కడొక చక్కటి సూత్రముంది. అంచనాలు గుర్తించకపోతే బాధ, గుర్తించి విడిచిపెడితే ఎదుగుదల. అంటే మన జీవితంలో ఎప్పుడైనా బాధ కలిగితే అది ఒక సిగ్నల్ అన్నమాట. హలో, ఇక్కడ నెరవేరని అంచనా ఒకటుంది, దాన్ని గమనించు అని మనకు మనమే గుర్తు చేసుకునే ఒక అవకాశం. అయితే ఒక వ్యక్తి శరణాగతిలో ఉన్నాడా లేదా అంచనాలతో నడుస్తున్నాడా అని ఎలా తెలుసుకోవాలి? దీనికొక స్వీయ పరీక్ష లాంటిది ఈ సమాచారంలో సూచించారు. మనల్ని మనం కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇది నాకే ఎందుకు జరిగింది అని కోపం వస్తోందా? లేదా నేనింత భక్తితో ఉన్నాను కదా, నాకే ఎలా జరగాల అని బాధ కలుగుతోందా? వీటికి సమాధానం అవును అయితే తెర వెనుక అంచనాలు పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఇది ఒక రకమైన స్వీయ అవగాహన. పూర్తిగా అంచనాలు లేకుండా జీవించడం ఒకే రోజులో సాధ్యం కాకపోవచ్చు, కానీ వాటిని గమనిస్తూ జీవించడం సాధ్యం. మనసులో ఒక అంచనా పుట్టినప్పుడు దానిని తిరస్కరించకుండా, దానితో పోరాడకుండా, ఓ ఇక్కడొక అంచనా ఉంది అనే ఒక సాక్షిలా గమనించగలిగితే చాలు. అలా గమనిస్తే ఏమవుతుంది? అలా గమనించడమే వాటి శక్తిని తగ్గిస్తుంది. అప్పుడవి నెమ్మదిగా కరిగిపోతాయి. అప్పుడేం జరుగుతుంది? నిజమైన శరణాగతి యొక్క అంతిమ ఫలితమేమిటి? జీవితంలో సంఘటనలు యథావిధిగా జరుగుతాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఎండ వస్తుంది, వాన వస్తుంది. కాని లోపల యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఉండదు. అవను. బయట మనం చేయాల్సిన పనుల్లో స్పష్టత ఉంటుంది, కానీ మనసులో ఒక రకమైన తేలిక, ప్రశాంతత ఉంటాయి. ఈ సమాచారం ప్రకారం ఇదే నిజమైన స్వేచ్ఛ. వీటన్నింటినీ కలిపి చూస్తే ఈ సుదీర్ఘ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ప్రాథమిక సారాంశమేమిటి? 1-2 ముఖ్యమైన అంశాలను చెప్పగలరా? తప్పకుండా. 2 కీలక అంశాలున్నాయి. మొదటిది, ఆధ్యాత్మికత లేదా విశ్వాసమనేది జీవితంలోని కష్టాల నుండి పారిపోవడానికి ఒక షార్ట్కట్ కాదు. కాదు. అది కష్టాలను ధైర్యంగా, అంతర్గత స్థిరత్వంతో ఎదుర్కోవడానికి మనకు శిక్షణ ఇచ్చే ఒక సాధనం. నిజమైన భద్రత డబ్బులోనో, ఆరోగ్యంలోనో, సంబంధాలలోనో లేదు. బయట ఏ తుపాన వచ్చినా మనసు అనే పడవ మునిగిపోకుండా నిలబడగలగడంలో ఉంది. అబ్బా, ఆ పోలిక అద్భుతంగా ఉంది. మనస్సు అనే పడవ. ఇక రెండవది, శరణాగతికి అంచనాలకు మధ్యున్న తేడా. సమాచారం దీన్ని ఒకే వాక్యంలో చాలా శక్తివంతంగా ముగిస్తుంది. శరణాగతి అంటే దేవుణ్ణి నమ్మడం. అంచనాలు అంటే దేవుడిని నియంత్రించాలనుకోవడం. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం విషయం అర్థం కావడానికి. అవును. ఇది భగవద్గీత యొక్క ప్రధాన సందేశమైన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనాకి చాలా దగ్గరగా ఉంది. నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, కానీ ఫలితంపై నీకధికారం లేదు. సరిగ్గా. కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయడం మన బాధ్యత. ఆ ఫలితాన్ని భగవంతుడికి వదిలివేయడమే శరణాగతి. ఫలితం ఇలాగే ఉండాలని పట్టుబట్టడమే అంచనా. ఈ ఒక్క పాయింట్తో మొత్తం విషయం ఎంత స్పష్టంగా అర్థమైపోయిందో కదా. విశ్వాసమనేది మనకు రోగనిరోధక శక్తిని కాదు, మనోబలాన్నిస్తుందనేది ఇక్కడి ప్రధాన సందేశం. సమస్యలు మనల్ని ఆపలేవు, కానీ వాటికి మనం ఎలా స్పందిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఈరోజు చర్చించిన ఈ సమాచారం విశ్వాసం, జీవిత సవాళ్లు మరియు మన అంతర్గత స్పందనలను కొత్త కోణంలో చూడటానికి ఒక ఆచరణాత్మకమైన చట్రాన్ని అందిస్తుంది. అవును. ఇది బాహ్య సంఘటనలను మనకు అనుకూలంగా మార్చుకోవాలనే నిరంతర ప్రయత్నం నుండి అంతర్గత శాంతిని పెంపొందించుకోవడం వైపు మన దృష్టిని మళ్లిస్తుంది. అవును, ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నతో ముగించడం సరైనది. అంచనాలను తీర్పు చెప్పకుండా, వాటితో పోరాడకుండా కేవలం గమనించాలని ఈ సమాచారం నొక్కి చెబుతోంది. అవును. కాబట్టి
మనందరం ఆలోచించాల్సిన విషయమిది. మన మనసులో ఒక బలమైన కోరిక లేదా అంచనా పుట్టినప్పుడు దాని గురించి ఆందోళన చెందుతూ కోప్పడుతూ దానికి శక్తినివ్వడం మానేసి దానిని కేవలం ఒక ఆలోచనగా ఒక శక్తిగా గుర్తించి ఉన్నది ఉన్నట్లుగా ఉండటానికి అనుమతిస్తే ఏమవుతుంది? అలా దానితో పోరాడకుండా దాన్ని గమనిస్తున్నప్పుడు అది నెమ్మదిగా కరిగిపోయే క్రమంలో మనకు మన గురించి ఏమి నేర్పుతుంది?